ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సడన్ గా ఈ ఛాలెంజ్ ఎందుకు పెడుతున్నావే నువ్వు? నన్ను డామినేట్ చేద్దామనే కదా, నా నెత్తి మీదకి డాన్సులు చేద్దామనే కదా. ఏంటి తోస్తున్నారు? ఎందుకు తోయకూడదే? తోస్తాను, అలాగే తోస్తాను. అమ్మా అమ్మా, ఈ పని మనిషి మా అబ్బాయిని ముగ్గులోకి దించేస్తుంది. వెంటనే అక్కకు చెప్పాలి. అక్క 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 అక్క, ఏమైంది? అక్కడ కొంప మునిగిపోయింది. ఏమైంది? ఆ పని మనిషి గుండమ్మ లేదు, అది మన ఆదితో కింద మీద పడిపోతుంది. ఎక్కడ? వాళ్ళ బెడ్రూమ్ లోనేనా? బెడ్రూమ్ లో అయితే పర్వాలేదులేవే, అందరి ముందు హాల్లో అయితేనే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు అక్క? అది పని పిల్ల. పని? వీడు పెళ్లి కాని కుర్రాడు. ఓ అవును కదూ, కరెక్టే. అవును, మర్చిపోయాను. రాక్క, పద 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 పద. రాక్క, చూడు కదా. వస్తున్నానే, చూడు. ఈ టైంలో ఈ పని పిల్లకి ఈ గదిలో ఏం పని అడుగు. ఏయ్, ఇక్కడ నువ్వేం చేస్తున్నావే? అంటే అమ్మగారు అయ్యగారు నిద్రపోతానంటే వాడి పక్కనే కూర్చుని జోల పడ్డానికి వచ్చావా? అయ్యో అమ్మగారు, నేను పని మనిషిని, పద్ధతులు తెలియని దాన్ని కాదండి. ఆయన పక్క సర్దమంటే వచ్చాను. పక్క సర్దడానికి వచ్చిందంటలేవే. లేదక్క, నేను చూసినప్పుడు వీడు దాన్ని పట్టుకున్నాడు. నేను చూశాను. అవునా? అయితే నేను ఇలా నడుచుకుంటూ పోయానా? కాలు స్లిప్ ఇలా. నేను ఇలా పట్టుకున్నాను. అవునా? మళ్ళీ పట్టుకున్నాడు, మళ్ళీ పట్టుకున్నాడు. అంటే సుచిత్ర పడబోతుంటే పట్టుకున్నాడు అని చెప్తుంది, అంతేనే. అది కాదక్క. హుసే, నువ్వు ఈ రోజు వచ్చావే, ఆ గుండమ్మ చాన్నాళ్ళ నుంచి మా ఇంట్లోనే ఉంటోంది. తన మీద నాకు నమ్మకం ఉంది, నా కొడుకు మీద ఇంకా ఎక్కువ నమ్మకం ఉంది. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేవే. అది కాదక్క, నేను చూసానని చెప్తున్నాను కదా. వదిలేమని చెప్తున్నాను కదే. ఇక పద 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 పద. నువ్వు ఆగక్క. బాబు, పక్క సర్దించుకోవాలంటే
డే టైంలో సర్దించుకో. రాత్రి టైంలో మాత్రం అస్సలు పిలవద్దు. పిలవలేవే, పద నువ్వు పద. నువ్వేం చేస్తున్నావు? బయటకెళ్ళు. అలాగే అమ్మగారు. గుండమ్మ నువ్వెళ్ళు. నువ్వు పద 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 పద. ఏంటే ఇట్రా ఇట్రా, ఒకసారి పడితే పట్టుకుంటే మళ్ళీ మళ్ళీ పడతావేంటే? అది అంటే మీరు పట్టుకుంటారా లేదా అని. నేను ఇది కోడలిగా ఉన్న ఆనందంగానే ఉంటది, పని మనిషి స్థానంలో ఉంచిన ఆనందంగానే ఉంటుంది. ఈ గుండెం ఆనందం నుంచి దూరం అవ్వదా? ఏంటే మూత అన్ని వంకరలు తిరిగిపోతుంది? అసలేమైంది నీకు? నిన్ను లాగి పెట్టి కొడితే నా మూతి కంటే ఎక్కువ నీ మూతి వంకర్లు తిరుగుతుంది. ఎవరు కొట్టారనే? నవ్వేసుకుంటున్నారు, కింద మీద పడుతూ ఓ కిలకిలలాడుకుంటున్నారు. ఎవరే? ఇంకెవరో అయితే నాకెందుకే మంట? ఆ గుండమ్మ ఆది. బాగుందే, వాళ్ళిద్దరు భార్యాభర్తలే. కాని ప్రస్తుతానికి ఆ గుండమ్మ పని మనిషి కదా. అది ఆ సుచిత్ర ఉన్నంతవరకేనే. ఏం జరిగినా సరే, ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఆ గుండమ్మ ఎప్పుడూ ఆనందంగా ఉండకూడదు. కాని అది ఆనందంగా ఉంటుంది. నాకు మాత్రం ఎప్పుడూ బాధే. ఈ బాధంటూ నాకు అర్థం కావట్లేదు నానమ్మ. లోకేశ్వరి, ఇక్కడున్నావా? నీకోసం నీ రూమ్ కి వెళ్ళొస్తున్నా. దేనికి? ఇదిగో ఈ జ్యూస్ తీసుకో. నాకేం అవసరం లేదు. జ్యూస్ నీకోసం కాదు లోకి, నీ కడుపులో పెరుగుతున్న ఈ ఇంటి వారసుడి కోసం. వాడు నా బిడ్డ. వాడికి ఎప్పుడు ఏం కావాలో, ఎప్పుడు ఏం పెట్టాలో నాకు తెలుసు. కానీ మీకు అప్పుడప్పుడు అంత గడ్డి పెడితే తప్ప బుద్ధి రాదన్న విషయం నాకు తెలుసు. అదేంటి మనోడా అలా అంటున్నావు? మరి లేకపోతే ఏంటమ్మమ్మా? దానికోసం వదిన అంత కష్టపడి జ్యూస్ తీసుకొస్తే తాగడానికి ఏం రోగం అంట? నా కోసం జ్యూస్ తీసుకురమ్మని నేనేం అడగలేదు. చెప్తే ఎవరన్నా చేస్తారే, కానీ ఇంట్లో ఎవరవసరం ఏంటో తెలుసుకొని చేసేదే మా వదిన. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.